విశాఖలోని నాయుడు తోటలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న ఒంటరి మహిళపై పెప్పర్ స్ప్రే చల్లి మెడలోని బంగారు నగలు ఎత్తుకెళ్లారు. కాసేపటికి తేరుకున్న బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా నాయుడు తోట, వేపగుంట శివారు ప్రాంతాల్లో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పదిన్నరకి కొల్లేస్తుందని డోర్లను లాక్ చేస్తాను సార్. లాక్ చేసి తాళం వాటర్ వస్తుందని చెప్పి అవతలకు వెళ్ళాను, నీ వాటర్ పడదామని. మంచం దగ్గర నించున్నట్టు చూసేలోపు మొహానికి స్ప్రే కొట్టేసి పేక్ గట్టి పట్టేసుకొని గోడ గుద్దించేశాడు. కింద పడుకోబెట్టి నోట్లో చేపెట్టి గుండె మీద ఏమో గట్టి కాలుతో అడిచేసి స్ప్రే ఏమో లోపలికి కొట్టేశాడు. అదేమో ఎంత గట్టిగా వేస్తున్నా సరే అసలు వదలలేదు సార్. గట్టిగా ఊపిరి కూడా అందలేదు. ఫేస్ అయితే కనిపించలేదు కానీ సన్నంగానే కొంచెం పొడవుగా ఉన్నాడు. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అయితే పక్కని మోటార్ ఉంది సార్, మోటార్ మీద నుంచి జంప్ చేశాడు కిందికి. ఆ కిందికి జంప్ చేయగానే నేను భయపడిపోయి బయటకు వచ్చి చాలా పెద్ద రెట్టి బయట పడిపోయాను. బయటకు వచ్చి అరిస్తే ఎదిరింటి ఆంటీ వాళ్ళు వచ్చారు కిందికి. ఏమైంది అది చైన్ సార్, తులం ఉంటుంది.